చిన్నప్పుడు చిన్నప్పుడు ఒకటి మిత్త ఇదే పంచతంత్రంలో కథ ఉండేది. ఒక చలికాలం లోపల ఒక కోతుల గుంపు ఏం చేశాయంటే చలికి తట్టుకోలేక వణికిపోతూ కొన్ని మిణుగురు పురుగులు ఒక చోట గుంపులుగా కనబడితే మెరుస్తూ ఉంటాయి కదా, అవి నిప్పులు అనుకొని ఆ చుట్టూ చేరి అవి చలి కాచుకుంటున్నాయి కోతులు. అప్పుడు ఒక కుందేలు చూసి అవి మిణుగురు పురుగులు కదా, నిప్పులు కాదు కదా అని చెప్పి అనుకొని ఊరుకుంటే అయిపోయేది కదా. అదేం చేసింది, దగ్గరికి వచ్చి కోతులకు చెప్పింది, మీరు భ్రమపడుతున్నారు, అవి మిడుగురు పురుగులే కానీ నిప్పులు కావు, చలి తీరదు. మీరు చలి కాచుకోవాలంటే కర్రలు తెచ్చి నిప్పు రాజేసుకోండి అని చెప్పింది బోడి సలహా. అడక్క ముందే ఇస్తే కోతులు కదా అవి, వాటి కోపం వచ్చింది. ఎందుకంటే విద్య లేదు, చెట్ల మీద గంతులు వేసుకునేవి కదా. అవి కోపం వచ్చేసి మేము హనుమంతుని వంశీయులం, వానర వంశం మాది, మాకొచ్చి నువ్వు బోడి నీతులు చెప్తావని ఎవడు చెప్పమన్నాడు అసలు? అయితే అయినాయి, మినుగురు పురుగులు అయితే అయినాయి, మేము భ్రమలో ఉంటే నీకు నష్టం ఏంటి, నిన్ను ఎవడు చెప్పమన్నాడని అన్ని కోపంతో దాని మీద ఎగబడి కొట్టి పీక విసికి చంపేసాయట. చిన్నప్పుడు చదివాం కథ. ఇప్పుడు ఉన్న హిందూ సమాజమో ఏ సమాజమో ఇప్పుడున్న మూర్ఖ సమాజం. ఈ మూర్ఖ సమాజానికి శాస్త్ర ప్రమాణం అవసరం లేదు, ఆత్మ ప్రమాణం అవసరం లేదు, ఇక ఏది అవసరం లేదు. వాళ్ళకి ఎన్ని నీతులు చెప్తే మనం అన్ని బాధలు పడాలి. అది దయానంద సరస్వతి ఒక వ్యక్తి లేకుంటే ఇప్పుడు ఇంకా దాకా రాకపోతుంది. అంటే ఇప్పుడు నరేష్ మీరు ఒకటి చెప్పండి, ఈ కాల ప్రవాహములో నరేష్ లేకపోతే, నరేష్ అడగకపోతే అయిపోతుందా? ఎవరిది కాదు, కాల ప్రవాహంలో ఎందరో వస్తుంటారు పోతుంటారు. తెలుసుకొని మనం ఎంత బాగుపడ్డాం అనేది ముఖ్యం. ఏదైనా పూర్వజన్మ సుకృతం కావాలి.